నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాము. వెల్కమ్ టు మై హోమ్. చాలా సంతోషం రావడం మనకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంత దూరం వచ్చారు, నిజంగా మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే పిల్లల్ని కూడా వచ్చి ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు మీరు మా ఇంటికి కూడా వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మీరు రావటం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. రైట్ మేడం, ఎన్నో విషయాలు ఉన్నాయి ఈరోజు మాట్లాడుకోవడానికి. అయితే కొంతమంది మీ దగ్గరకు వచ్చినటువంటి మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో రకరకాల సమస్యలతో, చాలా జటిలమైన సమస్యలతో, ఇంకా మా వల్ల కాదు అనుకున్న తర్వాత లాస్ట్ ఇంకా మీ దగ్గరకు వచ్చి ఆ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది. అయితే కొంతమంది మాత్రం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది మనం చెప్పిన మాట అన్న ఉద్దేశంతో. అలా ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి. మరి మాట్లాడదామా? హలో, నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. అమ్మ, మీకు తనిష్క గారు ఎలా పరిచయము, మీకు ఎటువంటి సమస్య రీత్యా మేడం ని కన్సల్ట్ చేయడం జరిగింది, ఎట్లా బయటపడ్డారు, ఈ విషయాలు ఒకసారి నాతో షేర్ చేసుకుంటారా? ఓకే మేడం, నేను 12 years బ్యాక్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నా మేడం. ఇట్లా 12 years బ్యాక్? పుష్కర కాలం అయింది. అవును మేడం. ఓకే ఓకే. నాకు మాకు వైఫ్ అండ్ హస్బెండ్ కి చిన్న అండర్స్టాండింగ్ వచ్చి మేడం దగ్గర ఇది తీసుకుంటే చాలా బాగా చేశారు మేడం. మేడం మంచి సొల్యూషన్ చెప్పారు. ఓకే, నేను అది కరెక్ట్ ఫాలో అప్ అయ్యాను. ఆ సమస్యలు అన్నిటి నుంచి బయటపడ్డాను. సాల్వ్ అయిపోయిందా? ఓకే ఓకే. అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి, ఏ ఇద్దరు మనుషుల మధ్య అయినా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి. భార్యాభర్తల మధ్య అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే నిరంతరం కలిసి ఉండే వాళ్ళము, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి మ్యాచ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే ఎన్నాళ్ళు మీకు పెళ్ళైన తర్వాత ఈ సమస్యలు రావటం మొదలైంది? నా పెళ్ళైనాక 12 years కి స్టార్ట్ అయింది. అంటే ఏం లేదు మేడం, ఆయన పాలిటిక్స్ లో ఉంటారు, కొంచెం ఇంటి పట్టు ఉండకుండా బయట ఇన్కమ్ అంతా పెట్టేస్తూ దాని గురించి అడిగాను నేను మేడం ని. నాకు చాలా బాగా చేస్తారు. సెట్ అయిపోయింది అయితే? చాలా బాగా సెట్. ఎన్నాళ్ళకి సెట్ అయిందండి మీ సమస్య? అంటే మీరు పూజలు చేయటం 2 months ఓన్లీ 2 months. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు మేడం నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో అప్పుడు సమస్య సాల్వ్ అయిపోవటం కాదు, ఇమ్మీడియట్ గా సాల్వ్ అయిపోయింది. రీసెంట్ గా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి నేను మళ్ళీ మేడం కన్సల్ట్ అయ్యాను. బ్లాక్ మ్యాజిక్ జరిగింది, కంపల్సరీ ఏదో రెమెడీస్ చెప్పారు చేసుకోవాలని. నేను మళ్ళీ ఫాలో అప్ అవుతున్నాను మేడం. ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నారా? ఉన్నాను మేడం, జస్ట్ జరుగుతాను. ప్లస్ ఇంకోటి ఫైనాన్షియల్ గా కూడా నేను అప్పటి నుంచి కూడా బాగున్నాను. బాగున్నారు, చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అంటే ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు, ఇట్లా పూజలు చేసుకోవాలి అని చెప్పి రకరకాల వాళ్ళ సబ్జెక్ట్ రీత్యా చెప్తూ ఉంటారు. మీకు మేడం చెప్పినప్పుడు ఎట్లా నమ్మకం కుదిరింది? నాకు మామూలుగానే భక్తి ఎక్కువ మేడం. నేను అర్లీ మార్నింగ్ 4 లేసి 6 కంతా పూజ చేసుకొని నమ్మకంతో చేస్తా ఏదైనా గానీ. నమ్మకం, నాకు నమ్మకం. ఏదైనా ఒక అనవసరంగా పోతే కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా అది కరెక్ట్ పక్కాగా జరగాలన్నట్టు చేస్తాను. వెనక్కి ఏ మేడం చెప్పిందే కాదు మిగతా కూడా చేస్తూ ఉంటాను, వెనక్కి అయితే చూసుకోలేదు. ఓకే, అంతే. నమ్మకం మెయిన్. నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యం. నెగిటివ్ లేకుండా పాజిటివ్ గా తీసుకుంటా మేడం. ఏదైనా అవుతుంది, చేస్తాము, చేయగలుగుము అనేటట్టు చూసుకుంటా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అట్లా ఖచ్చితంగా సమస్య అయితే సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంది, అది కూడా సాల్వ్ అయిపోతుందని నమ్ముతున్నారుగా? 100%, 100కి 99% సాల్వ్ అవుతుందని బ్యూటిఫుల్. చాలా చాలా సంతోషం అండి, మీ పర్సనల్ విషయం అయినప్పటికీ మాతో పంచుకున్నారు. ఎందుకంటే బయట రకరకాల ఇబ్బందులతో చాలా వెగిసిపోయి ఉన్నారు జనాలు, ఎటెళ్లాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మీరు చెప్పినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ని ఇలా పంచుకుని, మీ అనుభవం ఏదైతే ఉందో అది ఇంకో 10 మందికి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా, అందుకే అడగడం జరిగింది. చాలా మంచి పని మేడం. మనం తీసుకున్న రిజల్ట్ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుంటారు. ఇంకొకరు బాగుంటే మనకి హ్యాపీ కదా, ఆశీర్వాదం మనకి అందుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అడగగానే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. సో బ్యూటిఫుల్ అండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ అనేవి ఉంటాయి. 12 ఏళ్ల తర్వాత ఇష్యూస్ స్టార్ట్ అయింది. 2 months లోనే దానికి చెక్ పెట్టారు. ఫైనాన్షియల్ గా ఇప్పుడు దాకా చాలా బాగా అయిపోయారు. అదేంటంటే వాళ్ళకి అసలు కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా, పాలిటిక్స్ అంటే మీకు తెలుసు, అసలు చాలా వాళ్ళు మనీ పెడితేనే ఏదో ఒక వర్క్ నడిపిస్తారు. కానీ అక్కడ ఏంటంటే జనుల గురించి సేవ చేస్తారు లేదనలే, కానీ
వాళ్ళ అందులో కూడా వీళ్ళు బాగుంటేనే కదా జనరల్ సేవ ఎగ్జాక్ట్లీ చేయడానికి. ఎగ్జాక్ట్లీ సో అలా వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదని, తర్వాత ఏంటంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు, అంటే వచ్చే డబ్బులు తీసుకెళ్లి తను బయట అందరికీ ఖర్చు పెట్టేసేవారు. బట్ ఓకే ఉన్నా కానీ తను మళ్ళీ గెలవాలంటున్నావు, మళ్ళీ వేరే ఏదైనా మళ్ళీ ఎలక్షన్ వస్తున్నప్పుడు తప్పకుండా చేయాలి, పిల్లల గురించి అని వీళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి, అవును జనులకు సేవ చేయాలి. అవును ఇప్పుడు ఈమె కూడా పాలిటిక్స్ లో ఉన్నారు, ఓ చాలా మంచి పోస్టింగ్, మంచి ఆమె. Hmm. కానీ ఎందుకంటే కొన్ని పర్సనల్ విషయాలు చెప్పలేం కదా. చెప్పలేదని అవును. అంతే. అవును బట్ అయితే చాలా మంచి పోస్టింగ్ లో ఉన్నారు. హా. సో కానీ కూడా చూడండి ఎంత మంచి, ఇప్పుడు ఆమెకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంది. ఆ, సో అది కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంది. సో దాని గురించే మళ్ళీ పర్టికులర్ గా ఇప్పుడు తీసుకున్నది కూడా ఆమె రెమెడీస్. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉన్నారు, Hmm. ఒక 10 days గా ఫాలో అవుతున్నారు. రైట్. అయితే బ్లాక్ మ్యాజిక్ అనే ఇదైతే ఉందో అది ఎటువంటి సమస్యలను తీసుకొస్తుంది మేడం? అంటే రకరకాలుగా వింటుంటాం, అవును ఫైనాన్షియల్ గా కూడా బ్లాక్ మ్యాజిక్ ఇబ్బంది పెడుతుందా? అవును. ఓకే. అంటే మెయిన్ వచ్చి వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యం సమస్యలు first. ఆరోగ్యం అందరికీ తెలిసిందే, ఖచ్చితంగా వాళ్ళు అవును. కొలాప్స్ అయిపోతారు. అవును, ఇంకా ఆరోగ్యం బాగా లేకపోతే మళ్ళీ ఏ పనులు చేయలేం కదా. Exactly, అసలు exactly. ఇన్కమ్ రావాలి. ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుంటేనే ఏదన్నా వాళ్ళు Correct. వర్క్ చేయగలుగుతారు. కరెక్ట్. ఫస్ట్ వాళ్ళ హెల్త్ మీద చూపిస్తుంది బ్లాక్ మ్యాజిక్, తర్వాత ఫ్యామిలీలో గొడవలు, సో నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇట్లా అసలు చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కటే సమస్య అసలు ఇంకెక్కడ మనశ్శాంతి అనేది ఆ ఇంట్లో ఉండదు, ఉండదు. అంతే కదా మేడం? అంతే అంతే. ఇప్పుడు ఈమె ఆల్రెడీ తీసుకున్నారు, అప్పుడు అన్నారు మేడం నేను మీ దగ్గర వచ్చిన తర్వాత అసలు ఎంత మంచి పొజిషన్లో ఉన్నానంటే చాలా బాగున్నాను, ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేని మీరు అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత అసలు నాకు ఆమె ఓల్డ్ క్లయింట్ అనే విషయం తర్వాత చెప్పారు. రైట్. సో ఎందుకంటే ఆమె సమస్యలు ఏంది, ప్రజెంట్ దేని గురించి తీసుకున్నారు అపాయింట్మెంట్, అవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత కరెక్ట్ చెప్పారు మేడం ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి తీసుకున్నారు. Right. ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి మేజర్గా అది ఫైనాన్షియల్ ఇష్యూ అయితే ఏం లేదు, చాలా బాగున్నారు. చాలా చాలా సంతోషం. ఇట్లా వీళ్ళు సంతోషంగా చెప్తూ ఉంటే మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నమ్మి ఒక్కొక్క రూపాయి, అంటే వీళ్ళ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని పక్కన పెడితే ఎవరిదైనా డబ్బే అవును కదా. వాళ్ళు దాచుకున్నది మన సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి నమ్మి ఒకరి చేతిలో పెట్టడం, ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత ఆనందంగా ఉండటం అనేది చాలా చాలా దాని మాటల్లో ఎక్స్ప్రెస్ చెయ్యలేము. బ్యూటిఫుల్ మేడం, బ్యూటిఫుల్. మీరు చేసేటటువంటి సర్వీస్ డెఫినెట్ గా చాలా ఉపయోగపడుతోంది ఎంతో మందికి కూడా, అందుకు కంగ్రాచులేషన్స్. రైట్. అయితే మరి తనిష్క గారిని కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఒకవేళ చాలా మంది బ్లాక్ మ్యాజిక్లు ఇవి నమ్మము మేము, ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్ ఏంటి అని అంటూ ఉంటారు. ఒకసారి నొప్పి అనేది ఒకసారి వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓహో ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అని చెప్పి. మనకు సమస్య లేకుండానే మనం అట్లా వేగ్గా ఒక కమెంట్ అయితే చేయలేము. బట్ ఒకవేళ మీకు మాకు ఏంటో సమస్య తెలియట్లేదు, ఎటు వెళ్ళినా ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామంటే ఒక్కసారి మేడంని కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇచ్చి మీరు కామ్గా ఉండండి. మీ సమస్యను కరెక్ట్గా గెస్ చేస్తేనే నెక్స్ట్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ స్టెప్ వేయండి మేడం, అంతేనా? అది ఇంత ఓపెన్ గా చెప్తున్నాం కాబట్టి ఒకసారి మీరు సమస్య నుంచి బయటపడండి. ఫస్ట్ నెగటివ్ గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా మనం వదిలేయాలి. సమస్యల్లో ఉన్నప్పుడు నెగటివ్ థాట్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్టా, వీళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు పోతే, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి.